సయ్యదు ఆన్లైన్ లో బట్టలు కొనొద్దని నీ సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పు. వీళ్ళ జిమ్మడిపోను అంత స్కామ్ రే. ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అసలు ఏమైందో చెప్పు. ఆన్లైన్ లో 2000 పెట్టి షర్ట్ ఆర్డర్ చేశా. ఎక్సెల్ ఆర్డర్ పెడితే ఎక్సెస్ వచ్చింది. అయితే ఆ సైట్ వాడేమో నో రిటర్న్, నో ఎక్స్చేంజ్, నో రిఫండ్ అని రూల్ పెట్టాడు. అది చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశా. 2000 బొక్క. హోరి అమాయక చక్రవర్తి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఏ ఆన్లైన్ సెల్లర్ కూడా నో రిఫండ్, నో రిటర్న్ అని బ్లాంక్ రూల్ పెట్టడానికి హక్కు లేదు. ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, సైజ్ సరిపోకపోయినా ఆర్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవ్వకపోయినా వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవాల్సిందే. ఒకవేళ వాళ్ళు తీసుకోము అంటే 1915 అనే నంబర్ కి కాల్ చేయి, లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ యాప్ లో కంప్లైంట్ ఫైల్ చేయి. అప్పుడు గవర్నమెంట్ వాడికి నోటీస్ పంపిస్తుంది. దెబ్బకి వాడు ఈధర్ రీఫండ్ అని ఇస్తాడు ఆర్ నీ ప్రోడక్ట్ ని రిటర్న్ అన్న తీసుకుంటాడు. అండ్ ఇది కేవలం ఒక ఆన్లైన్ విషయంలో మాత్రమే కాదు రై. ఒకవేళ బయట నువ్వు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, లేకపోతే నీకు సర్వీసెస్ బాగా లేకపోయినా ఆర్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ జరుగుతుంది అని నీకు అనిపించినా కూడా నువ్వు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ యాప్ లో కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు చూడు వాళ్ళకి ఎలా ఝలకిస్తాను. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా ఆన్లైన్ లో షాపింగ్ చేసే వాళ్ళతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.